నమస్తే అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి వారాహి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో మీరే చూసేయండి. ఇవేంటో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. వర్షాకాలంలో పడే చినుకుల స్పర్శతో స్పష్టమైన పుట్టమట్టి నుంచి పుట్టే ఈ పుట్టగొడుగుల్ని దేశీ పుట్టగొడుగులు అని అంటారు. ఇవి స్వచ్ఛంగా మట్టి నుంచి పుడతాయి. ప్రకృతి ఎంత అందమైన సృష్టో కదా. ఈ పుట్టగొడుగులు ఎంతో పోషకాలతో నిండిన ఆహారం అండి. ఇవి తక్కువ క్యాలరీలని కలిగి ఉంటాయి మరియు వీటిలోని ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలమని చెప్పవచ్చు. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు హెల్ప్ అవుతుంది మరియు మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పుట్టగొడుగుల్లోని విటమిన్ డి, బి మరియు విటమిన్ సి వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పుట్టగొడుగులను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల యొక్క మంచి మూలాన్ని మనం పొందవచ్చు. పుట్టగొడుగులు న్యాచురల్గా మట్టిలో పుడతాయి కాబట్టి ఇవి మొత్తం కూడా మట్టితో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని బాగా 1-2 సార్లు కడిగి ఆ మట్టి మొత్తాన్ని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడగాలి. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని వండుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా మరియు జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఈ పుట్టగొడుగుల కర్రీ కోసం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలండి. దానివల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిపోయినాక అందులోకి మనం టొమాటో ముక్కల్ని వేసుకుని కలుపుకొని టొమాటో ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని అందులోకి కారం తగినంత మరియు గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు అందులోకి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న దేశీ పుట్టగొడుగులను వేసుకొని చక్కగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే పుట్టగొడుగులు కొంచెం మగ్గిపోయి ఉంటాయండి. చూడండి, పుట్టగొడుగుల నుంచి నీరు ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కారం సరిపోలేదండి, నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని అందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే పుట్టగొడుగులు ఎంత ఉడికినా కొంచెం పచ్చిగానే ఉంటాయి. సో ఇవి పూర్తిగా ఉడకాలంటే కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసి కలుపుకుని మూత పెట్టి మరొక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దేశీ పుట్టగొడుగుల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.